బేభత్సం అంటూ స్థానిక వాగుల నుంచి భారీ వరద బెజవాడ ముంపునికి ఇదే కారణం. కృష్ణానది ప్రవాహంలో సగం వాటి వల్లే అంచనాలకు దొరకని వాగుల వరద అంటూ కృష్ణానదిని తాజాగా ముంచెత్తిన వరదలో సగం జల ప్రవాహం స్థానిక వాగుల నుంచి వచ్చింది. ఈ వాగుల నుంచి ఎంత వరద వస్తుందో ముందుగా అంచనాలకు అందకపోవడమే, ఆ తర్వాత అధికార యంత్రాంగం పరుగులు పెట్టడానికి కారణమైంది. కొద్ది గంటల వ్యవధిలోనే వాగుల నుంచి భారీ ప్రవాహం పోటెత్తడమే విజయవాడ ముంపునికి కూడా ప్రధాన కారణం. కృష్ణానదిపై నుంచి క్రింది వరకు ప్రవాహాన్ని అంచనా వేసే యంత్రాలు ఉన్నాయి. ప్రతి ఆనకట్ట బ్యారేజీ వద్ద వీటిని పెట్టారు. వీటి సాయంతో వరద ఎంత ఉందో, ఏ సమయానికి ఏ ప్రాంతానికి అది వస్తుందో నీటిపారుదల శాఖ వర్గాలు అంచనా వేయగలుగుతున్నాయి. దానికి పులిచింతల నుంచి విడుదలైన వరద ప్రకాశం బ్యారేజీ చేరడానికి 7 గంటలు పడుతుంది. దీని ఆధారంగా అధికారులు సన్నద్ధమై ప్రజలను అప్రమత్తం చేసేవాళ్ళు. కానీ ఇటువంటి వ్యవస్థ స్థానిక వాగులపై లేదు. అనేక చిన్న వాగులు కలిసి ఒక పెద్ద వాగుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈసారి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది 11.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. అందులో స్థానిక వాగుల ద్వారా వచ్చింది 5 లక్షల క్యూసెక్కులకు పైగా ఉంది. మున్నేరు, వైరా, బుడమేరు వంటి వాగులు ఈ ప్రవాహాన్ని తీసుకొచ్చి ఇవన్నీ పులిచింతల కింద ప్రకాశం బ్యారేజీకి ఎగువ నదిలో కలుస్తున్నాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఈ వాగులు ఈసారి విపరీతమైన వరదను చూసాయి. పైగా ఇవన్నీ 2-3 గంటల వ్యవధిలో కృష్ణానదిలో కలిసే వరద రాబోతోందని తమకు ముందు రోజు రాత్రే చెప్పారని కొంత ముందుగా చెప్తే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళని విజయవాడ నగరంలో కృష్ణానదిని అనుకున్నాను రామలింగేశ్వర నగర్ ప్రాంతవాసులు మీడియా ప్రతినిధులు చెప్పారు. మున్ముందు స్థానిక వాగుల ప్రవాహం తీరుతెన్నుల అంచనాకు కూడా యంత్రాల ఏర్పాటు తప్పదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ సర్కార్ అలసత్వంతో విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంచి వేసిన బుడమేరు కూడా ఆకస్మికంగానే వచ్చి పడింది. దీనికి వరద వస్తే 30,000 క్యూసెక్కుల నీటి కృష్ణానదిలోకి తీసుకెళ్లారు. ఓ పథకానికి అది టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. దిగిపోయే సమయానికి 80% పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేసింది. ఇప్పుడు బుడమేరుకి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ప్రవాహ మార్గంలో బుడమేరుకు 3 చోట్ల గండు పట్టడంతో వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. గండుబడిన మార్గం వద్దకు వెళ్లే దారి కూడా లేకుండా పోయింది. ప్రవాహం తగ్గిన తర్వాత మంగళవారం గంటలను పూడ్చే పనులను అధికార యంత్రాంగం ప్రారంభించింది. అది పూడ్చితే ఈ ఏరు నుంచి విజయవాడ నగరంలోకి వచ్చే వరద ఆగే అవకాశం ఉంది అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ కూడా ఒక బూతు పని పూర్తయిపోయింది. ఆల్రెడీ నీళ్ళు ఎప్పుడో పులిచింతల ఇది కృష్ణానదికి బుడమేరు వాటర్కి సంబంధించింది మన పోలవరం కాలంలోకి వెళ్ళి దాని ద్వారా అటు వెళ్ళిపోతాయి. అది పూర్తయిపోయిందని స్వయంగా దేవినేని ఉమా ప్రకటించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి 80% పూర్తయిందని చెప్తున్నారు. అప్పుడేం పూర్తయిపోయింది, అసలు ప్రాబ్లమే లేదు బెజవాడకని ప్రకటించారు. ఇప్పుడు అది 80% పూర్తయింది, 20% 5 ఏళ్లలో పూర్తి చేయలేదని చెప్తున్నారు. ఏది నిజమనాలా? రెండవది అంటే ఇక జగన్ ప్రభుత్వం తప్పే తప్పించి అంతకుముందుది ఏమీ లేదు. రెండవది గండ్లు పడ్డాయి అక్కడ, ఆ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. గండ్లు పడిన తర్వాత ఇప్పుడు ఇంత రాసినటువంటి వాళ్ళు వరదలకు సంబంధించి ఎలాంటి అలర్ట్ ఇవ్వాలి? గండ్లు పడినప్పుడు ఇక్కడ 7 గంటల్లో కింద ఉన్న వాళ్ళకి హెచ్చరిస్తారు పులిచింతల నుంచి. ఆ పులిచింతలు ఎందుకు కట్టారు? ఆ కామన్ సెన్స్ కూడా తెలియదు వీళ్ళకి. పులిచింతలు కట్టిందే ఈ వాగుల నీళ్ళు వస్తాయి, అవన్నీ వృధాగా పోతున్నాయి సముద్రంలో అని. కాబట్టి ఇరిగేషన్ వాళ్ళకి ఎప్పుడో తెలుసు ఆ వాగుల నీళ్ళు ఇందులోకి వస్తాయని.